పరానే ప్రభుత్వం మన సమస్యలను మన డిమాండ్లని దృష్టి సారించి పరిష్కారం వృత్తిలో మనం అంత ఉద్యోగం చేశాం చలో విజయవాడ లక్ష్మంతో ప్రభుత్వం కొద్దిలో గొప్ప ఏదో ఐఆర్ ఇచ్చి పిఆర్సీ జీవోలు ఇచ్చి వెంటనే పటాపట ఇది చేసి మరి తిరిగి అటువంటి ఉద్యమాన్ని చేస్తే తప్ప ఈ ప్రభుత్వం తిరిగి కొత్త పిఆర్సీ కానీ మనకు రావాల్సిన డిఏ బకాయిలు కానీ ఇతరత్ర ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఆ వైపుగా మనం సన్నిద్ధం కావాలంటే కింది స్థాయిలో ఉండేటువంటి క్యాడర్ అనేటువంటి వాళ్ళు బలోపేతం కావాలా, తాలూకా నిర్మాణం చేయాలి, పటిష్టం కావాలా. తద్వారా రాష్ట్ర సంఘం నాయకత్వానికి కింద మనం పిలిపిస్తే కింద మనం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళకు ఇవ్వగలగాలి. ఎప్పుడైతే ఆ కింద స్థాయిలో వీళ్ళ క్షేత్ర స్థాయిలో మన క్యాడర్ బలంగా ఉంది అని నమ్మకం కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఆ నాయకత్వానికి సంబంధించినటువంటి మాటలు ప్రభుత్వంతో వేగం ఎప్పుడైతే మన వెనకాల జనాలు లేరో అని అనుకుంటారో నాయకత్వం కూడా ఎంతో కొంత కడపాటు దొరుకుతుంది, మాటలు రావు. మరి ప్రభుత్వం దగ్గర లొంగి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అయ్యా డిఏ ఇవ్వండి అని చెప్పి అడుగుతాం, అయ్యా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయండి అని చెప్పేసి అడుగుతాం, కాగితాలు ఇస్తాం. మీరు చెప్పేటువంటి సమస్యలన్నీ కూడా మాకు తెలియను కాదు వాస్తవానికి. మీరు కాగితం ఇస్తే తప్ప మేము రిప్రజెంట్ చేయలేని పరిస్థితి అయితే ఏమీ లేదు. ఇదే విషయాలపైన ఎన్నోసార్లు టీవీ డిబేట్లలో వారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని వందల సందర్భాల్లో ఆయన ఎఫ్ఆర్ఎస్ గురించి మాట్లాడాడు, 143 గురించి మాట్లాడాడు, రేషనలైజేషన్ గురించి మాట్లాడాడు, అది మనకు సంబంధించిన ఎఫ్టీఎల్ గురించి మాట్లాడాడు, యూనిఫామ్ అలవెన్స్ గురించి మాట్లాడాడు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ గురించి మాట్లాడాడు. ఇట్లాగా ప్రతి కేటగిరీకి సంబంధించిన సమస్యలను మనం ఆల్రెడీగా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వానికి రాతపూర్వకంగా అంటే కొన్ని సంఘాలు చేస్తూ ఉంటాయి, 2 లైన్ల పైన రాసేస్తాయి అన్నమాట. ఉద్యోగాల రెగ్యులేషన్ అంతే చేయాలా అని చెప్తారు, కాగితం ఇస్తారు, వచ్చేస్తారు. మన సంఘం ఆ విధంగా చేయాలి. కనీసం ఒక 10-15 రెఫరెన్స్లు ఉంటాయి. ఆ 10-15 రెఫరెన్స్లను ఒక్కొక్క పేరాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కంక్లూజన్గా ఈ విధంగా నువ్వు ఈ పని చేయొచ్చు అని చెప్పేసి కంక్లూజన్ ఇచ్చి సొల్యూషన్ కూడా మనం చెప్పి ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి ఐఏఎస్ అధికారికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తద్వారా వారు కూడా మన సమస్య మనం ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ను ఖచ్చితంగా డీప్గా చదువుతారు. ఒక సందర్భంలో అయితే కృష్ణబాబు గారు స్వయంగా అన్నారు, మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ లస్కరావు గారికి మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ల వల్ల ఈ వైద్య ఆరోగ్య శాఖలో సంబంధించిన సమస్యలు క్యాడర్లు ఈ వ్యవస్థను నేను చాలా చక్కగా అర్థం చేసుకున్నాను. నాకు ఎంతో అనుభవం ఉన్నటువంటి 20 సంవత్సరాలు నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశానేమో అన్నంత నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అని చెప్పేసి ఆయన రిప్రజెంటేషన్స్ ప్రశంసించడం జరిగింది. నివాస్ గారు అయితే 143 జీవో విషయంలో అసలు నేను చాలా పొరపాటు చేసాం మనం, కానీ మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్ల తిరిగి సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది అని చెప్పేసి ఆయన ఓపెన్గా బహిరంగంగా ఒప్పుకున్నారు ఒక సమావేశం. అంటే వైద్య ఆరోగ్య శాఖలో మన సమస్యలు అంటే ఏమి లేదు, మనం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఆ సత్తా ఆ జ్ఞానం ఒక గర్వంగా చెప్తున్న వైద్య ఆరోగ్య శాఖలో పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. అటువంటి పటిష్టమైన నాయకత్వం అస్కరావు గారి ద్వారా మన సంఘానికి ఏర్పడిందని చెప్పేసి గర్వంగా ఫీల్ అవుతాం. భవిష్యత్తులో కూడా ఆయన వెంటే వైద్య ఆరోగ్య శాఖ వాస్తవానికి మనం దాదాపు 1000 మంది డిఎంఎల్ ఛాయిస్ ముందు హాజరయ్యారు. ఆ రోజు రిపోర్ట్స్ వెళ్ళినాయి కాబట్టే బయోమెట్రిక్ రద్దు. అవునా కాదా? మనస్ఫూర్తిగా చెప్పండి. అంటే ఆ రోజు మనం 50 మందితో ధర్నా చేసిందని చెప్పి రిపోర్ట్స్ వెళ్ళి ఉంటే ఎఫ్ఐఆర్ఎస్ రద్దు అయ్యేదా? అంటే ఒక అనంతపురం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆ విధమైనటువంటి స్పందన వచ్చింది ఆ రోజు మనం ఇచ్చిన పిలుపు. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం ఆ వైపుగా మనం ఉద్యమాలు చేసేటువంటి నిర్మాణ దశలో ఉన్నాం. కాబట్టి మీ అందరి మద్దతు సహకారము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.